బేసికల్లీ గ్రాస్ ల్యాండ్స్ అనేది చాలా సెన్సిటివ్ ఈకోసిస్టమ్. మన హైదరాబాద్కి జస్ట్ 50-60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడ ఈ ఫాక్స్లు ఉన్నాయని వీడియో షూట్ చేసి మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని వచ్చినప్పుడు ఐ వాజ్ షాక్డ్. అంటే మాకు తెలిసిన ఇళ్ళు ఉన్నాయి అక్కడ, అంటే మా ఫార్మ్స్ ఏవో ఉన్నాయి. అక్కడికి ఇన్ని సంవత్సరాలు వెళ్ళాం కానీ ఎప్పుడు తెలియదు ఇదేంటి అని చెప్పి దాన్ని వెంట అంటే చూసిన తర్వాత ఐ వాజ్ రియలీ చాలా ఎఫర్ట్ పెట్టి తీశారు. అంటే అవేర్నెస్ ఒకటే తక్కువ అండి ఇప్పుడు మనకి. అంటే అందరికీ ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు పిల్లలు దే ఆర్ వెరీ ఇప్పుడు లాస్ట్ మనం 90% ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ఈజ్ ఆల్ ఎక్స్టింక్ట్. అంటే ఇప్పుడు కనుక మనం కాపాడుకోకపోతే ఇంకేం మిగలదు మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి చూపించడానికి ఏం మిగలదు, ఇంకా టీవీలో చూపించాల్సిందే. సో అవేర్నెస్ మీద ఇలాంటి వాళ్ళు నిస్వార్థంగా పనిచేసినప్పుడు మన సైడ్ మనం సహాయం చేయాలనిపించి చేసాం. అవేర్నెస్ పెంచాలి వైల్డ్ లైఫ్ మీద ప్రజలకి, మనకి అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కానీ కరెంట్ జనరేషన్స్ కానీ వీళ్ళు దే ఆర్ మోర్ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ నౌ అండ్ దే యాక్చువల్లీ హ్యావ్ ఎ ప్రపోజల్ అంటే దీన్ని ఇది చెయ్యాలి అని. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ ద లీస్ట్ వీ కుడ్ డూ ఇస్ సపోర్ట్ దెమ్. సో చాలా కొలోకియల్గా సరదాగా ఉంటుంది. నేను అసలు ఇంకో కామెడీ వర్షన్ చెప్దామని మధ్యలో ట్రై చేసా కానీ వద్దు, ఇది గవర్నమెంట్ వాళ్ళకి BTS రిలీజ్ చేస్తే చాలా వైరల్ అయిపోతుంది అనమాట. సో బాగా రాశారు. అండ్ అంటే అందరికి ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు ఇప్పుడు చాలా సీరియస్గా చెప్తే బోరింగ్గా ఉంటుంది కదా. సో చిన్న ఫన్ ఎలిమెంట్ యాడ్ చేసి కొర్కీగా చేశారు.